హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే ఇఫ్తార్ కంప్లీట్ చేసుకున్నాం. మా వేస్ట్ ఫెలో వచ్చాడనమాట ఇంటికి. అందుకని వీడి కోసం అని చెప్పేసి నేను చికెన్ కర్రీ చేశాను. స్మెల్ రావట్లేదు అని చెప్పేసి ఎంత మసాలా వేసాను, అయినా స్మెల్ రావట్లేదు. అది ఘాట్ ఎలా ఉంటుందో చూడాలి. మై రెసిపీ. ఈడేమో మావాడేమో బగారా రైస్, అదే పొలావ్ వండుతున్నాడు అనమాట. మామూలుగా వైట్ రైసే వండరు రాదు వీడికి సరిగ్గా. ఉన్నది కూడా చెడగొట్టేసావు ఇప్పుడు. అది చెప్పాడు కదా, నిన్ను పిలిచాడు కదా. అరే ఎక్కువ ఆడు మాట్లాడతాడు, నువ్వు ఏదో సపోర్ట్ చేయమన్నాడు కదా, తెచ్చుకున్నాడు కదా. అయితే నా వైపు ఉండాలి కదా నువ్వు. నిజం వైపు అంటే చాలా మంచివాడు. సిగ్గుండాలి. చూద్దాం బగారా పలావో బగారా రైస్ ఏంటో తెలీదు. మసాలాలు ఏమీ వేయలేదు. అరే పలావాకి వేసావా? ఏమో తెలియదు, వేయలేదు. పలావాకి వేయలేదు ఏంట్రా అంటే తెచ్చి నాకు పడదా అంటున్నాడు. పలావాకు తింటామరా సర్లే ఏం చేస్తాం, పెట్టాడు. ఇది అవగానే తిని ఎలా ఉందో చెప్తా. ఫైనల్లీ మా బగారా రైస్ కొంచెం, పలావ్ కొంచెం అనమాట. ఇది రెడీ అయిపోయింది. కాలిందా? బా చూడ్డానికి బాగుంది మావా. టమాటాలు ఏంట్రా అసలు మగ్గలేదు. టమాటా లాగే ఉంది. ఒరే నువ్వేంట్రా ఆడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఏమన్నాడు రాగానే? టేస్ట్ చూద్దాం. ఫైనల్లీ బగారా రైస్ చికెన్ కర్రీ నా ప్లేట్లోకి వచ్చింది. అసలు కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక పీస్ చూడండి, కర్రీ పీస్ అలా వండుతా. ఇది టైగర్ గడ్ వండాడంటే. నెక్స్ట్ టేస్ట్ చూద్దాం. ముందు ఉత్తి బగారా రైస్ టేస్ట్ చూద్దాం. మావాడు ఎలా చేశాడు ఏంటో. కాలిపోతుందా మావా? ఎందుకు ఎంత ఉప్పు వేసావు? కర్రీ కూడా ఉప్పు రెండు కలిపామనుకో సరిపోయింది. ఉప్పు ఎక్కువ లేదు, అదరగొట్టాడు మామూలు చేయలా. ఇప్పుడు రెండు కలుపుకుందాం. బాగుందా? సూపర్ ఉంది. బాగుంది. కొంచెం లైట్ ఉప్పు ఎక్కువైంది, పర్లేదు. నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోద్ది. చాలా సూపర్ ఉంది. రైస్ చాలా బాగుంది సార్. మామ మన డబ్బా మనమే కొట్టుకోవాలి మామ, ఎవరు కొట్టరు. సరే బాగుంది. కర్రీ బాగుందా? అది దగ్గర కూడా వండితే అలా ఉంటుంది. నీ రైస్ కూడా బాగుంది మా. నువ్వు బాగుంది అన్నావు కాబట్టి బాగుంది అనుకుంటా. బాగుంది, నిజంగా బాగుంది, సీరియస్గా బాగుంది. థ్యాంక్స్ రా. ఇప్పుడే ఏఎంబీకి రావడం జరిగింది. ఎందుకు వచ్చావు రా కలీం? నిద్రపోవడానికి. ఏసీ ఉండేది కదా. ఎందుకు వచ్చావు మాకు తెలియదు, కానీ చెప్పులు అయితే కొనుక్కోవాలన్నమాట. వలిగడిని నాయి కూడా కొంచెం అటు ఇట్లో ఉన్నాయి. ఏమన్నా చూద్దామని వచ్చాం. మా పండగ కూడా దగ్గరికి వస్తుంది కదా, సిగ్గుండాలి. నాకు ఇప్పించే రేంజ్ ఆడిది, నన్ను అడుగుతున్నాడు. అందుకనే చూస్తున్నాం. ఆఫర్లు ఉంటాయంటావా? ఆఫర్లు ఉన్నాయా? స్టార్ట్ 399 అంటారు. అవి వద్దు మనకి. పెద్ద బ్రాండ్లోనే డిస్కౌంట్ కావాలి. పెద్ద బ్రాండ్లో డిస్కౌంట్లు రావమ్మా. స్కెచర్స్లోకి వెళ్తున్నాం, చూద్దాం ఏమన్నా ఉంటాయేమో. ఇక్కడ అన్నీ షూయే కనబడుతున్నాయి. నార్మల్లీ మనకు కావాల్సిన క్లాగ్స్ టైపు, ఫ్లిప్ ఫ్లాప్స్ టైపు ఏం లేవు, అన్నీ షూలే. ఇప్పుడే మనల్ని కలవడానికి శాండీ కూడా వచ్చింది. హాయ్ శాండీ, హౌ ఆర్ యూ? బాగున్నావా? ఏం నీరసం కనబడుతున్నావు? ఈరోజు వీడియోకి వ్యూస్ రాలేదు సరిగ్గా. సెంట్రోకి వెళ్తున్నాం. అమ్మా తిరిగి కాళ్ళు లాగినాయి, మామూలుగా లాగలేదు. ఇక్కడే కూర్చోడానికి ప్లేసులు దొరికినాయి, కూర్చుని పోయాం. ఆ మనిషి చూడండి అక్కడ సెటిల్ అయిపోయింది. వీడేమో చూసుకున్నాడు. వరే వలి, నీకు నచ్చి కొనుక్కోరా వలి, డబ్బులు కలింగాడు కడతాడు. కడతా అంటే తీసేసుకుంటాను. 100 రూపాయలు. 100 రూపాయలు కాదు, ఇక్కడ ఆడికి ఏది నచ్చితే అది ఇప్పించాలి నువ్వు. సరే ఇప్పిస్తావా? డబ్బులు నువ్వే కట్టాలి. మీ నాన్న చూస్తాడు వీడియో. తీసుకుంటా. నా దగ్గర ఆల్రెడీ ఫోమ్ రన్నర్స్ ఉన్నాయి, మొన్నే కొన్నాను. కానీ అవి డైలీ వేస్తుంటే పాడైపోతున్నాయి. దానికి ఏదో ఒకటి డైలీ వేర్గా ఒకటి తీసుకోవాలి. ఇందులోనే చూడరావాలి ఏదో ఒకటి. ఇది ఈ టైప్ ఏమైనా చూడకపోయావా? నీకా? నాకే. నీకైతే తీసుకోరా. ఇది చూడండి ఎలా ఉన్నాయా చెప్పులు. భలే మెత్తగా ఉన్నాయిరా. భలే ఉన్నాయి కదా, కంఫర్ట్గా ఉన్నాయి. చాలా మెత్తగా ఉన్నాయి. నిప్పురవలు ఉన్నాయనుకో, దిగినాయి అనుకో, రేట్ లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఉంది. కానీ కలరే మరీ మరీ డామినేట్, ఎక్కువ ఓవర్ యాక్టింగ్లో ఉంది. ఈ కింద బాగా మెత్తగా ఉంది, చాలా మెత్తగా. వెనక్కి దిగిపోతుంది, ఇలా బౌన్స్ అవుతుంది. నిప్పురవలు దిగిపోతాయి. చెప్పులు బాగుంటాయి, రేటు బాగుంటా, రేటు బాగుంటే చెప్పులు బాగుంటా.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా ఏంటి సెట్ అవ్వలేదా? ఎక్కడికి? గట్టిగా చక్క మొక్కల్లో ఉన్నాయి. 5,000 అంట. 100 రూపాయలకి ఇప్పిస్తాను. వందే చిచ్చి నేను కోటీల్లో గట్ట కొన్నాం. నువ్వు కొనగా తీసుకొస్తా నీకోసం. ఊటీకి తీసుకెళ్ళి లేకపోతే ఊటీకి వెళ్దాం లేకపోతే. ఈ కింద మీకు ఇది కనిపిస్తుంది ఒకటి, అక్కడ లైటింగ్ వస్తుంది. అది ఏంటంటే ఫ్యాన్కి చిన్న చిన్న లైట్లు ఉంటాయి అన్నమాట. ఆ లైట్లు అలా తిరిగి మనకి అలా డిస్ప్లే అవుతుంది. మీకు వీడియోలో ఫ్యాన్ లాగా కనిపించేస్తున్నట్టుంది, కానీ ఇక్కడ మాత్రం అది ఒక 3D లాగా ఏమంటారు ఆ జ్యువెలరీ అలా బయటకు వస్తున్నట్టు గట్ట కనిపిస్తుంది. ఇదిగోండి ఆ గాజు చూడండి ఎంత బాగా డిస్ప్లే అవుతుందో. మీకు నాకు తెలిసి ఏమంటారు దాన్ని ఫ్లిటర్ అనేది, కానీ ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మాత్రం అది భలే ఉంది. 3Dలో అలా బయటకు వచ్చి కనిపిస్తున్నట్టు. ఆల్రెడీ జూమ్ చేస్తేనే అంత అయింది మా మీకు ఫ్లిక్కరింగ్ అవుతుంది. అది చూడండి, అది బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్కడి నుంచి చూస్తేమో. ఇక్కడికి వచ్చిందారా? ఇక్కడికి ఎందుకు వస్తుంది అప్ప అక్కడి నుంచి ఏఎంబి ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఇలా పెద్ద ఆర్చ్ పెట్టారు హ్యాపీ హోలీ అని చెప్పేసి. ఖాళీగానే ఉంది మా ఈరోజు వీకెండ్ అయినా సరే ఖాళీగానే ఉంది. 10 అయింది, టేబుల్ ఖాళీ ఉందిరా. కూర్చో. ఎవరినైనా తీసుకుని ఫుడ్ కోర్ట్కి నేను వచ్చానంటే ఏం కొంటానో మీకు తెలుసు, మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు. అదే పిస్తా హౌస్ టీ తక్కువలో అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఏఎంబీకి ఎవరితో వచ్చినా పిస్తా హౌస్లో టీ ఇప్పించేసి పట్టుకెళ్ళిపోండి. పిస్తా హౌస్ టీ తీసుకుందాం. మొత్తానికి ఒక 4 టీ టీ ఒలిగిపోతుంది బాబాయ్. 6 బిస్కెట్లు తీసుకున్నాం, 180 రూపాయలు అయింది వీటికి. లాస్ట్ టైం దెబ్బేసింది, ఇప్పుడు ఎలా ఉంటుందో. యాజ్ యూజువల్ ఈ ఏఎంబీలో ఈ మధ్యన అన్ని వాటర్లాగే ఉన్నాయి. ఏఎంబీ ఒకటి రెంట్ పెంచేసాడు. ఇల్లు బిస్కెట్లు మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సూపర్ బిస్కెట్లు అదిరిపోయింది. ఏఎంబీలో మనకి చెప్పులు సెట్ అవ్వలేదు. ఇది డేట్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంట్లో ఖర్జూరం కూడా అయిపోయింది. రంజాన్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయిపోయింది. 15 రోజుల్లో ఒక డబ్బా అయిపోయింది. డేట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ముస్లిమ్సే కాదు, అందరూ తినొచ్చు. తినండి, అందులో పొటాషియం ఉంటుంది, బోన్ హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇలాగ బోల్డ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గూగుల్ చేయండి, తినండి మీరు కూడా. ఈ మంత్ ఒకటే కాదు, మిగిలిన రోజుల్లో కూడా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా మంచిది. ఎక్కడున్నాయో కనిపించట్లేదు, దాని నుంచి ఎదుగుతున్నాం. చాలా టైప్స్ డేట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మొన్న లాస్ట్ టైం ఇవి అనుకుంటే పట్టుకెళ్ళాం, పెద్ద టేస్ట్ అనిపించలేదు. ఇదిగో ఇది ఎక్కడుంది, ఇది లాస్ట్ టైం ఇది అనుకుంటే పట్టుకెళ్ళాం, పెద్ద టేస్ట్ అనిపించలేదు. ఇవి బాగుంటాయి, టైప్ ఉన్నాయి, ఒకటి బాగుంటాయి. ఎంత ఇది చూడు, బరువు తక్కువ. 730 రూపాయలు అంట. వద్దురా బాబు, మేము నార్మల్గా అయితే ప్రతిసారి ఇది తింటాం, కిమియా డేట్స్. ఇది బాగుంటుంది అనమాట. బడ్జెట్, టేస్ట్ కూడా బాగుంటుంది. గ్రామ్స్ కూడా 400 గ్రామ్స్ క్వాంటిటీ వస్తుంది. ఇంకా మనకు చాలా తక్కువ ఐటమ్స్ కనబడుతున్నాయి, తక్కువ టైప్స్. మన రూలు మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అది ముట్టుకొని లేదు, చాలా ఓవరాక్షన్ చేసి అందుకే తీసుకోకుండా వచ్చేసాం. అక్కడ వరుసగా ఉన్నాయి డేట్స్, మేము కొనుక్కుంటున్నాం. మాకు ఒకటి నచ్చింది, తీసి ఏ బాగున్నాయో చూసుకుని కవర్లు వేస్తే ముట్టుకోకూడదంట. కొనేటప్పుడు ముట్టుకోకూడదంట, నార్మల్ అసలు ముట్టుకోకుండా కొనాలంట. వద్దురా బాబు, నీ డేట్స్ నువ్వే ఉంచుకో అని చెప్పేసి వచ్చేసాం. నేను ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం. అమ్మా డబ్బులు మిగిలినాయి, 1+1 ఆఫర్ అంట. ఒకటి 310 రూపాయలు, 2 ఇచ్చేసారు. మామూలుగా ఉండదు, ఈ నెలంతా సరిపెట్టేసుకోవచ్చు. మా ఇంటికి వచ్చేసాం. ఈ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదు, ఎండ ఎక్కువ ఉంది. ఫాస్టింగ్ తో చాలా టైర్డ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. ఇంకా ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.